2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారికి శని యొక్క అనుకూలత ఉంది. అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి శని మీనంలో సంచరిస్తున్నాడు. అంటే 3వ స్థానము గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు కనుక శని యొక్క అనుకూలత ఉంది. ఇక రాహువు తర్వాత గురువు యొక్క ప్రతికూలత ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి ఆ శని మూలకంగా కొంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు మకరంలో సంచరిస్తున్నాడు. అంటే 1వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహ మంచి పని చేయడానికి